హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడే మూవీ చూశాను. సినిమా అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు, ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్దాం. ఇంకా యాక్టర్ బాయ్స్ రాజేంద్ర ప్రసాద్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ రవి ప్రకాష్, రామారావు, ఆదిత్య మేనన్, ఇలా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ డైరెక్టర్ బై సురేష్ కృష్ణ. రైట్ టు ఇన్ఫర్మేషన్ సినిమా ట్రైలర్ చూసి ఏదో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనుకున్నాను. కానీ ఉంది, మెసేజ్ అయితే ఉంది. దాన్ని ఎలా చూపించాలో అన్నది మిస్ అయ్యారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. అయితే ఎలా చనిపోయింది, అమ్మాయి చావుకి కారణాలు ఏంటి అన్నది మిగతా స్టోరీ. ఇలాంటి స్టోరీస్ని మనం చాలా చూసాం. కానీ సినిమాలో కోర్ట్ సీన్స్ సినిమాకి పెద్ద హైలైట్ అవ్వాలి. కానీ ఈ సినిమాలోని కోర్ట్ సీన్స్ అస్సలు బాగోలేదు. ఇంకా చాలా బోరింగ్గా డైలాగులు కూడా ఉంటాయి. ఇంకా రొటీన్ బీజిఎం, ఇంకా బీజిఎం సీరియల్స్లో వచ్చే బీజిఎం లాగా ఉంటుంది. ఇంకా ఈ సినిమా రన్ టైం చాలా తక్కువ. దీనికోసం మళ్ళీ ఆర్టీఐ 2. ఈ సినిమాకి రన్ టైం ఎక్కువ ఉండి, ట్విస్టులు ఎక్కువ ఉండి సినిమా చూడగలం. కానీ ఇక్కడ దానికి మొత్తం రివర్స్. రన్ టైం తక్కువ, ట్విస్టులు ఉండవు, సినిమా చూడడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఇది ఒక షార్ట్ ఫిలిం లాగా ఉంటుంది. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే, వరలక్ష్మి శరత్ కుమార్ ఈజ్ ఓకే. విలన్గా నటించిన రవిశంకర్ ఈజ్ ఓకే. అండ్ మిగతా యాక్టర్స్ వెల్ అండ్ ఓకే. ఈ సినిమాకి 5కి 1.5 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. మూవీ టాక్ వి తెలుగు.